హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. సో దోస పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ నేను తీసుకున్న పావుతో 3 పావులు బియ్యం నానబెట్టుకున్నాను. 1½ మినపప్పు నానబెట్టుకున్నాను. కొంచెం అటుకులు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. మీ దగ్గర అటుకులు ఉంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసి రైస్ వేసుకోవచ్చు. సో అంతే. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు దోస పిండిలో దోస పిండిని తీసుకున్నాం. సో ఫస్ట్ నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్న తర్వాత పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇలాగా కొన్ని వాటర్ ఎక్కువగా కలుపుకొని వేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి, చాలా ఈజీగా తినొచ్చు అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీటిని మా సైడ్ అయితే నీళ్ళ దోశ అంటారు, మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి. అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో ఇందులోకి పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఊతప్పం అండి. కొన్ని ఆనియన్స్, మిర్చి, కరివేపాకు అవి వేసుకోవాలి. నెక్స్ట్ జస్ట్ అలాగా పొడి వేసుకున్న తర్వాత ఇలాగ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ దోశ అండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు శ్రావ్స్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నీళ్ళ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ దోశ పిండి తీసుకొని అందులోకి తగినంత వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకొని ఇలా ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత పోసుకోవడమే అండి, నార్మల్ దోశలాగా. సో ఇలా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడిగా తింటారు. అండ్ సో ఇలాగా మనం నీళ్ళ దోశ వేసుకుంటే చాలా టేస్టీగా అండ్ వెరైటీ దోశలాగా కూడా తినొచ్చు. ఇందులో కాంబినేషన్ పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీ బాగుంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు శ్రావ్స్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. మనసును నడిపిన తొలి వెలుగు, తలపును తడిపిన తొలకరి చిరుకువ, విరిసిన పెదముల చిరు నగవుకు నీవే కారణమా. వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ ఈ పావు తీసుకొని మూడు పావుల బియ్యము, 1½ పావు మినపప్పు తీసుకొని నానబెట్టుకునేది ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో ఒక బౌల్లో నేను గట్టిగా పిండి గ్రైండ్ చేసుకున్నాను. ఇంకొక దాంట్లో కొంచెం లైట్గా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, మిర్చి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో మనకి చాలా గట్టిగా ఉండాలండి పిండి, అప్పుడే కొంచెం పొంగనాలు బాగా పొంగుతాయి, టేస్టీగా కూడా ఉంటాయి. సో ఇలాగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత పిండిలోకి వేసి లైట్గా సరిపడా సాల్ట్ అండ్ ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. కొంచెం సోడా పొడి వేసుకోవాలి. ఆ తర్వాత గుంత పొంగనాలు హీట్ ఎక్కిన తర్వాత పెన్నం పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకొని ఇలా స్పూన్తో వేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే లోపల పచ్చిగా పిండిగా ఉంటుంది. వెంటనే తీసేస్తే నిదానంగా కాల్చుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ వేసుకోవాలి. సో ఇలాగా స్పూన్తో అన్నీ ఇలా ఫిల్అప్ చేసుకోవాలి. అన్నీ ఇలా ఫిల్అప్ చేసుకున్న తర్వాత కాసేపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదండి, లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది. అప్పుడు ఇట్లా రివర్స్ తిప్పేయాలి ఈ స్పూన్ హెల్ప్తో. ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. సో అంతే, ఎంతో టేస్టీగా ఉండే గుంత పొంగనాలు రెడీ. ఇది కాంబినేషన్ పల్లి చట్నీ బాగుంటుందండి. డూ సబ్స్క్రైబ్ టు శ్రావ్స్ రెడ్డి యూట్యూబ్ ఛానల్.